చూసుకోవచ్చు. అంటే దాదాపుగా 500కు పైగా కూడా బోనాలు అయితే ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ కుమ్మరోల సమితి నుంచి కూడా వీళ్ళంతా కూడా అమ్మవారికి సమర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అదే విధంగా చూసుకున్నట్లయితే కూడా ముఖ్యంగా ఇక్కడ పోతరాజుల విన్యాసాలు అయితే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని కూడా చెప్పొచ్చు. అంటే వీళ్ళందరినీ కూడా స్వయంగా అమ్మవారి తమ్ముళ్ళుగా కూడా భావిస్తుంటారు. మేడం, నా పేరు శ్రీను మేడం. గత 15 సంవత్సరాల నుంచి నేను బోనాలు చేస్తున్నా, పోతరాజు చేస్తున్నా. ఇక్కడికి రాబట్టికి నేను 5-6 సంవత్సరాలు మా కుమ్మరుల తరపున, మేము కుమ్మరుల తరపున పోతరాజు చేస్తున్నాం. అమ్మవారి దయ వల్ల అందరూ మేము చల్లగా ఉన్నాం కాబట్టి చల్లగా ఇక్కడికి వస్తున్నాం, ఎప్పుడు చేస్తూనే ఉన్నాం మేడం. అది అమ్మవారు మమ్మల్ని ఎల్లవేళలా చల్లగా చూడాలని పోతురాజుల్ని అంతకన్నా కోరుకునేది ఉంది మేడం. గవర్నమెంట్ కూడా సాయం చేస్తే మాకు ఈ గరీబ్ వాళ్ళకి కొద్దిగా అండదండ ఉంటుందని అనుకుంటున్నాం, అంతే, ఏం లేదు. ఎప్పటికప్పుడే ప్రతి సంవత్సరం ఇట్లనే చెప్తున్నాం, అదే అవుతుంది, అదే మొదటి కాడికి వస్తుంది. ఈ వేసింది ఇచ్చినాం అనుకో, ఇంకో 15 రోజులు, నెల రోజులు ఉంటుంది ఈ మంత్. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మాకేం ఉండదు, ఎప్పుడు వాళ్ళ కూలినాలు చేసుకోవాల్సిందే. ఆటో దోలుతోడు ఆటో దోరుకోవాలి, సెక్యూరిటీ చేసేటోడు సెక్యూరిటీ చేసుకోవాలి. ఇంకా తప్పట్లే మా పరిస్థితులు. మమ్మల్ని కూడా కొద్దిగా గవర్నమెంట్ కలగజూపితే మంచిదని ఆలోచిస్తున్నాను, అంతకన్నా. నా పేరు మహేష్ అండి, అంబర్పేట. నేను గత 2011 నుంచి చేస్తున్న పోతురాజు. కాకపోతే ఇక్కడ గోల్కొండలో అయితే 5-6 టైమ్స్ అవుతుంది. మా బాబాయ్ తోటి వేస్తున్నాను నేను. ఎవ్రీ ఇయర్ ఇట్లా అంగగరిగౌరవంగా మంచిగా అందరు పబ్లిక్ తోటి అన్ని బోనాలతోటి వైభవంగా మంచిగా అమ్మవారికి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఇయర్ మేము ఈసారి చూసుకున్నట్లయితే కూడా అంటే పెద్ద ఎత్తున నగర వ్యాప్తంగానే కాదు, చుట్టుపక్కల జిల్లాల నుంచి, గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని కూడా ఈసారి అయితే భారీగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది రాష్ట్ర ప్రభుత్వము. మనం ఇక్కడ విజువల్ కూడా చూసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఇక్కడ పోతరాజుల విన్యాసాలను చూడడానికి కూడా చాలా మంది భక్తులు అయితే వచ్చారు. వారిని చూస్తున్నారంటే వీళ్ళ ఒక ప్రత్యేక ఆకర్షణ నిలుస్తుందని కూడా చెప్పొచ్చు. వీళ్ళే కాకుండా ఇంకా ఇతర కళాకారులు కూడా ఇక్కడికైతే వస్తున్నారు. సమయం పెరిగే కొద్దీ భక్తుల రాకడ కూడా పెరుగుతూ వస్తుంది. భక్తుల రద్దీ కూడా క్రమంగా కొనసాగుతూనే ఉంది. ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా భక్తులు ఇంకా పెరుగుతూనే వస్తున్నారు. చాలా వరకు మహిళలు మనం ఇక్కడ చూసుకోవచ్చు. సాంప్రదాయ దుస్తుల్లో కూడా వీళ్ళంతా కూడా మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఎంతో అందంగా ముస్తాబై స్వయంగా ఆ మహాలక్ష్ములే బోనం ఎత్తుకొని వచ్చారా అమ్మవారికి అన్నట్టుగా కూడా ఆడపడుచులంతా కూడా ఇక్కడ మనకైతే కనిపిస్తూ ఉండడం అయితే విశేషమని కూడా చెప్పొచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా అమ్మవారికి అయితే తమ కోరికలు నెరవేరాలని కూడా మొక్కుతూ ఉంటారు. కోరికలు తీర్చే ఆ బంగారు తల్లిని కొంగు బంగారంగా కొలుస్తున్నారు. ఇప్పటికే బోనాలన్నీ కూడా సిద్ధం చేస్తూ ఉండడం కూడా మనం చూడొచ్చు. చాలా వరకు కూడా మహిళలంతా కూడా ఈ ఉదయం నుంచి కూడా అయితే ఇక్కడ ఇదే కొనసాగుతుంది. రద్దీకి అనుగుణంగానే ఇక్కడ ఏర్పాట్లు కూడా చేయడం అయితే జరిగింది. ఏదైనా ఎమర్జెన్సీ అయినట్లయితే కూడా వారికి మెడికల్ సదుపాయం కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. మొదటి గేట్ దగ్గరనే వెంటనే అందే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది. మనతో పాటు తెలంగాణ కుమ్మర్ల గోల్కొండ బోలాన ఉత్సవ సమితికి సంబంధించిన సభ్యులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారు, ఎంతమంది వచ్చారు? నేను లంగరాజు నివాసిని, రావులకోలు విజయ్ కుమార్ నా పేరు. దాదాపు ఎన్ని రోజుల సంది చేస్తున్నారంటే గోల్కొండ జగదాంబిక వెలిచినప్పటి నుంచి ఈ కుమ్మరి వాళ్ళు బోనము, దీపం నైవేద్యము కుమ్మరి వాళ్ళే పెట్టేవాళ్ళు. మా తాత ముత్తాత నుంచి వాళ్ళు కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నారు. తర్వాత ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది, ఇప్పుడు మేము చేస్తున్నాము. అప్పుడు కొద్దిగా చేసేవాళ్ళం, ఇప్పుడు పెద్ద అధిక సంఖ్యలో ప్రతి ఊరూరు తిరిగి శంకరపల్లి, ఇక్కడ శంషాబాద్ అంతా కలిసి 33 జిల్లాల నుంచి మా కుమ్మర్లను అందరినీ ఐక్యత చేస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి ఈసారి ఫస్ట్ స్టార్టింగ్ 51 బోనం చేసినాం. ఇప్పుడు 516 బోనాలతో పెద్ద ఊరేగింపు చేస్తున్నాము. 5000 మంది వస్తున్నారు మహిళలు, అంతా డ్రెస్ కోడ్ కట్టుకొని వస్తున్నారు. అక్కడ మా భోజన వసతి ఉంటుంది, మా దగ్గర టిఫిన్లు కూడా ఉంటుంది. అన్ని ఏర్పాట్లు మేము చేస్తున్నాం. రాష్ట్రపరంగా మాకు కూడా సహకారం, ఆర్థిక సాయం చేయాలన్నట్టు మీ టీవీ ద్వారా మేము కోరుకుంటున్నాం. హెచ్ఎం టీవీతో మేము ఇప్పుడు దాదాపు 3000 మంది వచ్చారు. 3000 మహిళలు వస్తారు. మహిళలు మొత్తం బోనాలు ఎత్తుకొని అక్కడ పైకి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారు. గోల్కొండ బోనాల జాతర అంటేనే చాలా ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కదిలేటువంటి తరుణం. ఆషాఢ మాసంలో తొలి బోనం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ఎక్కిన తర్వాత అది కూడా కుమ్మర్ల ఇంటి నుంచే తొలి బోనం ఎక్కుతుంది. ప్రతిసారి అనాదిగా వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయాన్ని నేడు కొంతమంది కాలరాయనికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాటన్నిటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ
ఈ గోల్కొండ బోనాల జాతర ఏదైతే కుమ్మరులు తొలి బోనంగా నిర్వహిస్తున్నారో దీనికి ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించి మరి ఈ యొక్క బోనాల ఉత్సవాన్ని కుమ్మరులు గ్రామదేవతల దగ్గర ప్రథమమైనటువంటి పూజారులు కుమ్మరులతోనే తొలి బోనంతోనే గ్రామదేవతల ఆలయాల్లో పూజారులుగా ఉన్నారు కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఫండ్ను అలకేట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు. మనం చూసుకోవచ్చు చాలా వరకు భక్తుల రాకడైతే పెరుగుతూ వస్తుంది. సమయం గడిచే కొద్దీ కూడా అంటే భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా చాలా వరకు ఇటు పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. షీ టీమ్స్ ను కూడా అంటే ఆకతాయిల నుంచి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మహిళలు ఎక్కువ సంఖ్యలో వస్తారు కాబట్టి వారందరికీ ఇబ్బంది కలగకుండా కూడా ఇక్కడ షీ టీమ్స్ ను కూడా